వస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. యాక్చువల్‌గా మనం ఈ వీడియో చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడిందండి. ఎందుకంటే, మన ఇప్పుడు ఒక ధర్మాన్ని, ఒక సూక్ష్మాన్ని ప్రజలకు తెలియచేయాలి అనుకునేటప్పుడు కొంతమంది విషం చిమ్ముతూ ఉంటారనమాట. దే విల్ స్పిల్ బీన్స్ అనమాట. సో, అటువంటి కామెంట్స్ వల్ల మళ్ళా ఆ యొక్క కాన్సెప్ట్‌కి అది ప్రజలకి చేరేటటువంటి విధానానికి దాని ప్రభావం ఏమైనా చూపెడుతుందేమో. అందువల్ల వారు చెప్పినటువంటి ఏదైతే కామెంట్ ఉందో, దానికి కొన్ని తార్కాణాలు చూపెట్టాలి మనం. సి హ్మ్. ఒక వాస్తు శక్తిని చూపెట్టడానికి, లేదంటే మీరు చెప్పిన విధంగా ఒక ఇల్లు కట్టాలి. ఆ శక్తిని ఏదైనా మెషిన్స్ ఉన్నాయా? కొలవగలుగుతారా? అని చెప్పి అన అదే రకంగా దిక్కులకి మీరు కట్టుకోండి అన్నదానికి కూడా ఆ యొక్క శక్తి ఎంతవరకు ఆ ఇల్లు తీసుకుంటుంది. అది ఊహాజనితము ఇలా రకరకాల కామెంట్స్ పెట్టారు. మనం ఇక్కడ వి ఆర్ డీలింగ్ విత్ ద ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ డీల్స్ విత్ ద ఎన్‌క్లోజ్డ్ స్పేసెస్. ఎన్‌క్లోజ్డ్ స్పేస్ అన్నప్పుడు అది ఒక పబ్లిక్ స్పేస్ అవ్వచ్చు, ప్రైవేట్ స్పేస్ అవ్వచ్చు. ఒక ప్రైవేట్ స్పేసెస్ తీసుకున్నప్పుడు ఈ నాలెడ్జ్‌ని మనం ఇంటికి వాడేటటువంటి పద్ధతి. సో, ప్రతి ఒక్కడు వాస్తు ప్రకారం కట్టుకోవాలి. మార్కెట్‌లో, ప్రపంచంలో, సొసైటీలో నడుస్తుంది ఇదే కదా! వాస్తు ప్రకారమే జరగాలి. అదే వాస్తు బయట మార్కెట్‌లో పాపులర్ అయ్యేది కాకుండా, ఇది మన ప్రకృతికి, ఈ యొక్క భూమికి ఒక రిలేషన్‌గా మనం కట్టుకోవాలి. ప్రకృతి యొక్క రిథమ్‌ని ఆ ఎంక్లోజ్డ్ స్పేస్‌లో పెట్టుకోవాలి. అదే రకంగా భూమి మీద మనం ఉన్నామండి. సో, మన లైఫ్ అనేది భూమి మీద పుడుతుంది. భూమి మీద ఎండ్ అవుతుంది. అసలు ఈ భూమి పైన ఒక లైఫ్ అనేది పుట్టడానికి కారకత్వంగా ఏంటంటే, భూమికి కూడా ఒక లైఫ్ ఉంది. భూమికి కూడా ఒక లైఫ్ ఉంది. భూమికి ఒక ఇన్నర్ బీయింగ్ ఉంది. అందువల్ల భూమి మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ భూమి ఉపరితలం పైన ఒక జంతుజాలము, జీవజాలము, చెట్లు ఎవ్రీథింగ్ మనకు కావాల్సిందంతా ఇచ్చేస్తుంది. సో, భూమితో కనెక్ట్ అవ్వమని చెప్తారు. ఆ రకంగా భూమితో కనెక్ట్ అవ్వాలనుకునేటప్పుడు దిక్కులకి తిప్పి కట్టమని చెప్పారు. ఆ దిక్కులకి ఎందుకు కట్టమని చెప్పారంటే, ఎర్త్ ఎనర్జీస్ అనేవి భూమి ఉపరితలం మీద ఫ్లో అవుతూ ఉంటాయి. పోల్ టు పోల్. అది ఎంటైర్ ఒక గ్రిడ్ రూపంలో భూమి పైన ఉపరితలం మీద అంతా వ్యాపించి ఉంటుంది. సో, ఎలా అయితే మనం ఒక గ్లోబ్ తీసుకునేటప్పుడు అక్షాంశాలు, రేఖాంశాలు ఎలాగా ఒక పోల్ టు పోల్, పోల్ టు పోల్ వచ్చి మొత్తం అంతా భూమి పైన ఆ లైన్స్ ఏవైతే ఉన్నారో వి కెన్ సే దోస్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ వలె ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్ గూడా ఏర్పడి ఉంటుంది. భూమి ఉపరితలం మీద ఆ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది. సో, ఇన్ కోఆర్డినేట్స్ విత్ దట్ ఎనర్జీ మనం కట్టుకుంటే అది ఇండ్యూస్ చేస్తా అని చెప్పాం. దానికి ఆయన రకరకాలుగా వాదించారు. అందులో ఒకటి ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని ఎలాంటి తేడా ఉండదు. వాటిని ఆపడం గాని, ఒడిసిపట్టడం గాని ఎవరి వల్ల గాదు. అవి కంటికి కూడా కనిపించవు. వీటి ఆయుం ద్వారా ఇంటి లోపల ఒడిసి పట్టుకొని ఇంటిని శక్తివంతం చేసి ప్రకృతికి అనుసంధానం చేస్తారా? ప్రజలేమన్నా నిరక్షరాస్యులనుకున్నారా? ప్రజలకి నిరక్షరాస్యులు గాదు. ప్రజలకి ఈ స్పెసిఫిక్ నాలెడ్జ్ మీద కొరవడింది. ఎందుకు? ఈ నాలెడ్జ్ అనేది ఈ వందల సంవత్సరాల్లో కొన్ని ఫ్యామిలీస్ మధ్య ఉండబట్టి, ఈ యొక్క బ్రిటిష్ పాలన కానివ్వండి, కొలోనియల్ పాలన కానివ్వండి, మొఘల్స్ కానివ్వండి, 300 సంవత్సరాలుగా ఈ నాలెడ్జ్ అనేది బయటికి రాలేదు. విశ్వకర్మ ఫ్యామిలీస్ మధ్య ఉన్నది. అదే రకంగా బ్రిటిష్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. ఈ 40, 50 ఏళ్లలో కొంత వికృతులేర్పడినాయి. కొన్ని వికృతులు వాస్తు రూపంలో వచ్చినాయన్నమాట. అదే వాస్తు అనుకుంటున్నారు. అది కాదు కదా! అందుకే నేనేం జెప్పాను, అయ్యా ఇలా దిక్కులకు సరిపెట్టి కట్టుకోవాలి. దిక్కులకు సరిపెట్టి పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టారు. దిక్కులకు సరిపెట్టి తాజ్‌మహల్ కట్టారు. దిక్కులకు సరిపెట్టి వాటికన్ సిటీలో క్రిస్టియన్ పోప్ కూర్చునేటటువంటి చర్చ్ కట్టారు. దిక్కులకు సరిపెట్టి యాంకర్ వాట్‌లో ఒక బిగ్గెస్ట్ రిలిజియస్ మాన్యుమెంటల్ కాంప్లెక్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అనేది కట్టారు.
ఒకటేమిటి బోరోబదుర్‌లో ఒక పిరమిడ్ లాగా ఉంటుందనమాట. అది బుద్ధిస్ట్ స్తూపాన్ని చెందుతుంది. అది కట్టారు. యాంకర్ థామ్ సిటీ ఇట్‌సెల్ఫ్ ఒక 4 కిలోమీటర్స్ బై 4 కిలోమీటర్స్ ఉంటుందనమాట. కట్టారు. శ్రీరంగం ఈ యొక్క టెంపుల్ సిటీ అంటామనమాట. అది దిక్కులకు కట్టారు. సో, ఇక్కడ మీరు ఒక 4000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూసుకునేటప్పుడు ఒక సీరీస్ ఆఫ్ యాక్షన్స్ అనేది మనం చూసినప్పుడు ప్రతి 1000 సంవత్సరాలకు ఇంకొక 1000 సంవత్సరాలకు డిఫరెన్స్‌తో కట్టిన వివిధ రకాల ఆచారాలకు, మతాలకు, సంస్కృతులకు చెందినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ ప్రాచ్య దిక్కులకు కట్టారు. మరి వాళ్ళెందుకు దిక్కులకు కట్టుంటారు? వాళ్ళు కడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కట్టుకోవాలి కదా! వీటన్నిటిలోను కామన్ ప్రిన్సిపల్ ఏంటి? స్థాపత్యవేద ధర్మం అని చెప్పినప్పుడు ఎనీ కన్‌స్ట్రక్షన్ షుడ్ బి అలైన్డ్ విత్ ద కార్డినల్ డైరెక్షన్స్. అండ్ ఎనీ మాన్యుమెంట్ ఆర్ టెంపుల్ ఆర్ ఎనీ బిల్ట్ స్పేస్ ఇట్ షుడ్ హావ్ ప్రాపర్ ప్రపోర్షన్స్ అని చెప్పారు. అంటే ఆ కట్టిన దానికి ఒక పొడుగు, వెడల్పుల నిష్పత్తులు కొన్ని శాస్త్రంలో చెప్పిన ప్రపోర్షన్స్‌కి సరిపడాలి అని చెప్పారు. ఇవన్నీ అక్కడ ఉన్నాయండి. ఇంక నీకు కొత్తగా ఇంప్రూవ్ జేయాలి. ఊహాజనితం అని చెప్పి. అక్కడ దిక్కులు కట్టడం వల్ల ఆ ప్రయోజనం ఉంటుంది. ఎర్త్ ఎనర్జీస్ తీసుకుంటారు కాబట్టి అవి ఇవాళ 8 వండర్స్‌లో మనం చెప్పుకునే 4 వండర్స్ అయ్యే ఉన్నాయండి. నీకు అంతగా ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేసేదుంటే అవి ప్రూవ్ చెయి. అది తప్పుడుగా కట్టారు. అలా కట్టడం తప్పని ప్రూవ్ చెయి. అంతేగాని ఒక నాలెడ్జ్ అనేది ప్రజల్లోకి మంచిగా చేరవేస్తున్నప్పుడు నువ్వెవరు జస్టిఫై చేయడానికి? వ్యక్తిగతంగా నా మీద ఏదైనా కోపం ఉంటే అది వేరే విషయం. మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ కాన్సెప్ట్‌ని ఊహాజనితం అని కొట్టేసినప్పుడు నువ్వు దాన్ని ప్రూవ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడే నువ్వు ఊహాజనితం అని చెప్పాలి. ఈరోజు అందుకే మిత్రులారా అది ఊహాజనితం కాదు. ఒక రుజువులు నేను చూపెడతా మీ అందరికి. ఎవ్వరు ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి వీడియో గాని చేయరు. ఎందుకంటే ఎవడికి నా వీడియోస్ చూసి కాపీ కొట్టి ఇంకొక వెర్షన్‌లో చెప్పడం తప్పితే ఎందుకంటే 2012 నుంచి నేను దగ్గర 1800 వీడియోస్ నాలెడ్జ్ మీద చెప్పాను. కాక్ అండ్ బుల్ స్టోరీస్ నేను చెప్పలేదు. నేను ఎవరిని భయపెట్టను. ఎవరిని చచ్చిపోతావు అని చెప్పను. ఎవడు ధనవంతుడు అయిపోతావు అని చెప్పను. లేదా నీ ఇంట్లో ఏదో అయిపోద్ది. ఇలా ఉంటే ఇలా అయిపోద్దని చెప్పను. మనం వాస్తు అంటే మన మీద పనిచేసే ఇంపాక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఇంపాక్ట్ కలిగించేటటువంటి ఇన్నర్ కారకత్వం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అది కంటికి కనపడదు. అంతేగాని మన మీద పనిచేసేటటువంటి సబ్‌స్టెన్స్‌ని వదిలిపెట్టి, మనం వేరే ఆటి మీద ఘోరంగా, విపరీతంగా భయపడుతున్నాం. పడుతున్నాం. ఎందుకు? భయాలు కలగజేసి వాళ్ళ ప్రాక్టీస్ కొనసాగించుకోవడానికి అల్పమైనటువంటి నాలెడ్జ్, పరిణితి లేని నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్పేటటువంటి మాటలు. సో, ఇది మీరు చదువుకుంటారని ఇప్పటిదాకా ఇక్కడ పెట్టాను. ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ గోయింగ్ టు బి టు సీ టు యూ భూమి మీద ఓల్డెస్ట్ కన్‌స్ట్రక్షన్ మనకు తెలిసి ఈ యొక్క పిరమిడ్స్ అన్నమాట. గిజా పిరమిడ్స్. చూడండి. ఇక్కడ నేను ఒక మీకు ఇదిగోండి. ఇక్కడ ఇప్పుడు గ్రిడ్ లైన్ లేదు. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ వచ్చినియి మీరు చూడండి. ఆహ్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ ఇప్పుడు గ్రిడ్ లైన్స్ లేవు. ఇప్పుడు గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. చూడండి. ఆ డిఫరెన్స్ చూడండి. ఆ గ్రిడ్ లైన్సే డైరెక్షనల్ లైన్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో, ఈ రకంగా మనకి పిరమిడ్స్ అనేవి ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండి ఎగ్జాక్ట్‌గా పైనుంచి ఈ యొక్క ఎక్కాల పట్టికలో ఉండేటటువంటి గడుల మాదిరిగా ఒక బ్రాడ్ రూల్ బుక్ మీద ఉండే గ్రిడ్ లైన్స్ లాగా వైట్ లైన్స్ కనపడుతున్నాయి కదా! అవి డైరెక్షనల్ లైన్స్ అండి. ఈ డైరెక్షనల్ లైన్స్ ఇది ఉత్తరము, ఇది తూర్పు, దక్షిణము, పశ్చిమం. ఏవండీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క డైరెక్షనల్ లైన్స్‌కి అలైన్‌మెంట్ చేసి ఈ యొక్క పెట్టారు చూడండి. ఇది ఉత్తరం. ఈ యెల్లోలో నేను గీసింది ఉత్తరం. ఈ పైన ఉన్నటువంటి వైట్ లైన్‌ని చూడండి. అది అలైన్‌మెంట్ అయిందా లేదా? చూడండి అబ్జర్వ్ చేయండి. అదే రకంగా నేను ఇంకొక లైన్ గీస్తున్నాను. ఇది తూర్పు అన్నమాట. ఎగ్జాక్ట్‌గా
తూర్పు ఆ యొక్క పిరమిడ్ యొక్క తూర్పు అంచుకి నేను పెట్టాననమాట. ఇది దానికి రైట్ సైడ్ ఉన్న వైట్ లైన్స్‌కి ప్యారలల్‌గా ఉందా లేదా? అదే రకంగా నేను ఇప్పుడు దక్షిణం సంబంధించినటువంటి పిరమిడ్‌కి సంబంధించిన దాన్ని అలైన్‌మెంట్ చేస్తున్నాను చూడండి. ఇవేమీ నేను సృష్టించినవి కాదు గదా! ఊహాజనితమేం కాదు గదా! చూడండి దక్షిణం లైను. ఈ ఈ దక్షిణం, ఉత్తరం లైన్స్‌కి అదంతా ప్యారలల్‌గా ఉందో చూడండి. అంటే ఓరియంటేషన్ కట్టడం అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతి. ఏ పిచ్చోడు తను చేసినటువంటి తనకున్న నాలెడ్జ్‌ని బయటికి చెప్పాలనుకోడు. దాంతో బతకాలనుకుంటాడు. కానీ కొంతమంది ఉన్మాద చర్యల వల్ల మనం చెప్తున్నా చూడండి. సో, ఈటి మధ్య పిరమిడ్ ఒక స్క్వేర్ మధ్య ఉందండి. ఆ యొక్క స్క్వేర్ అనేది ఆ పక్కన ఉన్నటువంటి లైన్స్‌కి ఏ రకంగా ఉందో చూడండి. అది శుద్ధ ప్రాచి అనే టెక్నికల్ టర్మ్ అది వస్తుందనమాట. దాన్నే ట్రూ డైరెక్షన్స్‌కి అలైన్ చేసి కట్టడం అంటారు. అదే రకంగా ఇక్కడ నేను కొన్ని కన్‌స్ట్రక్షన్స్ చూపెడతా. చూడండి ఇప్పుడు ఈ కాలనీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ట్రూ డైరెక్షన్స్‌కి లేవండి. యాంగులర్‌గా ఉన్నాయి. 45 డిగ్రీస్ యాంగిల్స్‌తో ఉన్నాయండి. వాటి డైరెక్షన్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇవి ఈ సత్యాన్ని చెప్పడానికి మనకి పిరమిడ్స్ కట్టారండి. వాడక్కడ మమ్మీలు పాతిపెట్టుకున్నాడో, ఏం చేశాడో అది వేరు. వాడొక స్మారక చిహ్నం కట్టాడు. స్మారక చిహ్నం కట్టినప్పుడు దానికి దిక్కులు సరిపెట్టి కట్టాడు. 4000 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆ కన్‌స్ట్రక్షన్‌ని చేశారో, ఇవాల్టికి కూడా ప్రపంచానికి ఒక తార్కాణంగా నిలిచిందనమాట. ఏంటి? దిక్కులకు సరిపెట్టి కట్టాలి అనే సత్యాన్ని 4000 సంవత్సరాలుగా తీసుకొస్తుంది. అది ఇంపార్టెంట్. 2 మనం చాలా చోట్ల చూసాం. బోరోబుదూర్ అని బుద్ధిస్ట్ స్తూపం ఉంటుందనమాట. సెంట్రల్ జావా ఇండోనేషియాలో. ఇట్స్ లైక్ ఏ పిరమిడ్ షేప్‌లో ఉంటుంది. ఇవన్నీ నిజంగా గూగుల్ ఆ కంపెనీకి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇలాంటి టూల్స్‌ని, ఇలాంటి మ్యాప్స్‌ని, ఎర్త్‌ని డెవలప్ చేయకపోతే ఇవాళ నాలాంటి వాడు ఎలా యాక్సెస్ చేస్తాడు? ఉపగ్రహం నుంచి ఇవన్నీ యాక్సెస్ చేయబట్టి నేను ఇవన్నీ ప్రూవ్ చేయగలుగుతున్నాననమాట. హ్మ్. ఇక్కడ మనం చూసేది బోరోబదుర్ అని ఒక సెంట్రల్ జావాలో, ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్ అనమాట. అబ్జర్వ్ చేయండి. ఇది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వీటి యొక్క అలైన్‌మెంట్ నేను చూపెడతా. ఈ వైట్‌గా ఉన్నది మనకి డైరెక్షనల్ లైన్స్ నార్త్ దిక్కును చూపెడుతుంది. సో, నేను స్పెసిఫిక్‌గా ఒక స్పెసిఫిక్ లైన్ తీసుకొని మీకది చూపెడతా నేను. ఇదిగోండి స్పెసిఫిక్‌గా ఈ కోణాన్ని తీసుకొని మనం ముందుకెళ్దాం. సో, ఈ లైన్ అనేది మీరు చూసినప్పుడు ఇది ఈ యొక్క మాన్యుమెంట్ టెంపుల్ యొక్క ఉత్తరం సరిహద్దనమాట. ఈ ఉత్తరం సరిహద్దు పైనున్నటువంటి ఈ ఉత్తరం లైన్ అనే దానికి అలైన్‌మెంట్ అయ్యింది. అలాగే చూడండి ఈ 1 సెకండ్. ఈ ఈ 4 గోడలు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి. ఈ ఈ 4 ఈ బోరోబుద్దర్ టెంపుల్ యొక్క 4 డైరెక్షన్ లైన్స్‌కి ఒదిగిపోయున్నాయి. ఇప్పుడు మీరు చూసింది ఉత్తరం. మనం ప్రదక్షిణా క్రమంలో చూద్దాం. ఇదిగోండి ఇది. ఇది తూర్పుకు సంబంధించి. చూడండి. ఈ రైట్ సైడ్ ఉన్న తూర్పు లైన్‌కి కరెక్ట్‌గా ప్యారలల్‌గా ఉంటది ఆ లైన్. అదే రకంగా ఆహ్, చూడండి. ఈ లైన్ అనేది ఈ కింద ఏదైతే లైన్ చూపెట్టానో ఆ లైన్‌కి ప్యారలల్‌గా ఉంటది. అంటే అది దక్షిణం లైన్. అదే రకంగా మనకి కావాల్సింది పశ్చిమం లైన్ కావాలి. వై హియర్ ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అనేదేంటంటే ఒక సత్యాన్ని ప్రజలకి తెలియజేసే పరిస్థితిని ఊహాజనాలు అనేటటువంటి ఒక విషం చిమ్ముతున్నాడనమాట. కుర్రోడు ఎవడో మనకు తెలీదు. కానీ అదే జీవితంగా ధర్మాన్ని మీకు చెప్పాలని మా కెరీర్‌లన్నీ పోగొట్టుకొని చేసుకున్న వాళ్ళకి అది నిద్ర పట్టనిస్తదా? అలాంటి విష ప్రచారము నిద్ర పట్టనివ్వదు కదా! చూడండి. వీటి యొక్క 4 గోడలు
ఈ యొక్క గ్రిడ్ లైన్స్‌కి కరెక్ట్‌గా ఒదిగిపోయినాయా? ఇది ఉత్తరం లైను. ఇదేమో తూర్పు లైన్ ఇది దక్షిణం లైన్, ఇది పశ్చిమం లైను. మరి 1000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల క్రితము కట్టినటువంటి కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంతకుముందు నేను చూపెట్టినటువంటి గిజా పిరమిడ్ కాంప్లెక్సు పని లేక పని కట్టుకొని అలా కట్టారు. ఏదో మంచి జరుగుద్దనేగా. ఆ మంచే భూ చైతన్యాన్ని ఇల్లు తీసుకోవాలి. బోరోబుద్దర్ టెంపుల్ పని లేక కట్టలేదు కదా నాయనా! చూడండి దీని 3D ఎలా ఉంటదో నేను చూపెడతా. ఈ రకంగా ఉంటది బోరోబుద్దర్. అంటే ఒక మేరు శిఖరం, ఒక మేరు పర్వతంలాగా ఒక ఎనర్జీ బెల్ట్స్ అనేది ఏ రకంగా బిందు పాయింట్ దగ్గరికొచ్చేటప్పటికి ఎనర్జీ బెల్ట్స్ ఎలా ఉంటుంది, వాస్తు పురుష మండలిలోని ఎనర్జీ బెల్ట్స్ ఎలా ఉంటుంది, ఒక పబ్లిక్ స్పేస్‌కి ఒక డైరెక్షనల్‌గా ఎలా నడవాలి అనేటటువంటి పద్ధతి ఇక్కడ చెప్పారు. ఇది నీలాంటోడికి ఎవడికైనా చెప్పినా అది అర్థం కాదు. అర్థమైందా? అర్థం కాదు. చూడండి. దీని యొక్క కొలతలు కూడా మామూలుగా ఉంటుందా? మనం చూడు శ్రీచక్రం అనేది ఏస్తాం చూడండి. అది ఆ రకంగా లేదు. చూడండి అది ఎంతెంత కొలతల్లో కట్టుంటారది దగ్గర దగ్గర మూ 315 అడుగులు ఇంటూ 315 అడుగుల గర్భంలో కట్టినవండి. మరి ఎందుకు వీళ్ళు ఈ రకంగా కట్టారు? మీరన్నట్టు విదిక్కులుగా వీళ్ళు కట్టాలి కదా! ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ కట్టడం ద్వారా ఒక ధర్మాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఏంటా ధర్మం? చూడండి ఇక్కడున్న ఇల్లులన్నీ దిక్కులకి సరిపెట్టబడి ఉన్నాయి. ఓకేనా? సో, మిత్రులారా మనము పిరమిడ్స్ అనేవి దిక్కులకు సరిపెట్టబడి ఉన్నాయి. బోరోబదర్ అనేది ఒక బుద్ధిస్ట్ మాన్యుమెంట్. ఇట్స్ లైక్ ఏ మేరు శ్రీచక్రంలా కనపడుతుందనమాట. అది ఒక 4, 5 వీడియోస్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే. ఎందుకంటే ద పిరమిడల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ద మిడిల్ అప్‌వర్డ్స్ అలాగా ఒక రైజ్ అయ్యేటటువంటిది ఏంటంటే, ఒక అటామిక్ పార్టికల్‌లో ఒక పల్స్ అనేది జరిగినప్పుడు ఒక 8/8 మ్యాట్రిక్స్ లాగా అది విడిపోయి ఆ ఎనర్జీ బెల్ట్స్ అంటే ఔటర్‌గా కిందున్నటువంటిది ఒక పైశాచిక పాదము, మధ్యలోది దైవిక పాదము, మానుష్య పాదము, ఆ పైది దైవిక పాదము, ఆ పైది బ్రహ్మ పాదము, అల్టిమేట్‌గా పైనున్న టిప్ పాయింట్ ఏదైతే సెంటర్‌లో ఉంటుందో ది అల్టిమేట్ ఆహ్, బిందు పాయింట్ అనమాట. ఒక అటామిక్ పార్టికల్ అనేది మనం ఊహించుకున్నప్పుడు ద అప్‌సర్జ్ ఆఫ్ ద ఎనర్జీ అనేది వాస్తుపురుష మండలి ఒక 3 డైమెన్షనల్‌గా మనం చూసినప్పుడు ఆ నమూనాని మనం పిరమిడ్ కింద చూస్తాం అనమాట యాక్చువల్‌గా. అది ఈవెన్ ఒక స్టెప్డ్ పిరమిడ్ అవ్వచ్చు, స్లోప్డ్ పిరమిడ్. యాక్చువల్‌గా పిరమిడ్ అనేది అదనమాట. దట్ ఈస్ ద ఒక చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఒక అటామిక్ పార్టికల్ అలా ఒక అంతర్గతంగా జరిగేటటువంటి ప్రక్రియ. దాన్ని మనం పూజిస్తాం. అంతేగాని పిరమిడ్ నెత్తి మీద పెట్టుకుంటే మనకేం కాదు. ఓకేనా? సో, ఈ రకంగా ఆ యొక్క బెల్ట్స్‌ననేది అక్కడ ఒక స్టోన్‌తో ఒక పర్మనెంట్‌గా ఇది సత్యము, ఇది మన అంతర్గతంగా జరిగే ప్రక్రియ. ఒక మైక్రో బీయింగ్ అటామిక్ పార్టికల్‌ని మన ప్రాణం అనుకునేటప్పుడు నీ అంతర్గతంగా జరిగేటటువంటి ప్రక్రియ. అదే రకంగా బ్రహ్మాండంలోనే జరిగేటటువంటి ప్రక్రియ. సృష్టి రహస్యాన్ని, సృష్టి ధర్మాన్ని కనుగొన్నటువంటి యోగులు, శిల్పులు దాన్ని పొందుపరిచారు. ఎందుకంటే ఒక స్టోన్‌తో కట్టింది కొన్ని వేల సంవత్సరాలు లైఫ్ ఉంటుంది భూమి పైన. దానికి అరుగుదల చాలా తక్కువగా ఉంటుందనమాట. పెరిషబుల్ కాదు ఇమ్మీడియేట్‌గా. చాలా తక్కువగా 100 సంవత్సరాలకి 100 సంవత్సరాలు కొంచెం ఒక దారము, అరదారము ఆ రకంగా పెరిషబుల్ అవుతూ ఉంటుందన్నమాట స్టోన్. అందుకని స్టోన్‌తో కట్టారు. సో, మిత్రులారా మనం మూడవది అంటే ఒక ధర్మాన్ని రకరకాల కల్చర్స్, రకరకాల మతాల్లో చూసుకున్నప్పుడు దిస్ 'తాజ్ మహల్' వాస్ బిల్ట్ బై మొఘల్స్. ఓకే. కొంచెం లెంథీగా ఉంటుంది ఈ వీడియో. బట్ ఎక్స్‌ప్లనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క 'తాజ్‌మహల్' కాంప్లెక్స్ అంతా చూసుకునేటప్పుడు ఇఫ్ యూ సీ ఒక యమునా నది ఉత్తరంగా ప్రదక్షిణ క్రమంలో ప్రవహిస్తున్న దీంట్లో ఒక ఈవెన్ లెవెల్‌గా ఉన్నటువంటి నేల తీసుకొని,
దిక్కులకి సరిపెట్టి కట్టినటువంటి ఈ యొక్క తాజ్‌మహల్ కాంప్లెక్స్ మొత్తము దిక్కులకి సరిపెట్టబడి ఉన్నదన్నమాట. మీరు చూడండి. ఈ యొక్క గోడలు, ఈ యొక్క లైన్స్, ఈ యొక్క గోడలు, ఈ యొక్క లైన్స్ మీరు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఓరియంటేషన్ అనేది శుద్ధ ప్రాచి మీద కట్టారన్నమాట. సో, వై మొఘల్స్? లేదంటే వై బుద్ధిస్ట్? ఎందుకు కట్టారు? ఎందుకంటే మన ధర్మంలో ఏదైతే పొందుపరిచి ఉందో అది మన ధర్మం నుంచి వారికి వెళ్ళిందా? లేకపోతే మన ధర్మానికి సంబంధించినటువంటి స్థపతులు ఎగ్జిక్యూట్ చేశారా? మనకు తెలీదు. కానీ సూత్రం ఏంటి? ఈ యొక్క అన్ని రకాల నాగరికతల్లోనూ ఒక కట్టుబడి, ఒక కన్‌స్ట్రక్షన్, ఒక ఎన్‌క్లోజ్డ్ స్పేస్ అని మనం తీసుకునేటప్పుడు డైరెక్షనల్లీ ఓరియెంటెడ్ బిల్డింగ్స్ అని. ఎందుకు? ఏదో ఆ రకంగా భూమి మీద కడితే సంథింగ్ భూమికి కూడా ఒక లైఫ్ ఉంటుంది గదా! ఎందుకంటే ఒక మొక్క భూమి మీద పెరుగుతుందంటే మొక్కకి ఎలా వచ్చింది ఆ జీవం? భూమికి ఆ లైఫ్ ఉండబట్టి. అర్థమైందా? సో, మనము భూమి మీదే పుట్టాము. భూమి మీదే అంతరించిపోతాం. అంటే ఏంటి? ఒక లైఫ్ అనేది సస్టైన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ భూ ఉపరితలం మీద ఉన్నదన్నమాట. దాన్ని త్రూ కన్‌స్ట్రక్షన్ అనేది మనం తీసుకోవడం ద్వారా ఒక పొటెన్సీ‌గా తయారవుతుంది ఆ బిల్డింగు. మనం ఆనందంగా ఉంటాం. అది మొఘల్స్ కూడా మొఘల్స్ నథింగ్ బట్ ఇస్లాం. వాళ్ళు గూడా ఇక్కడ ఫాలో అయ్యారు. అంటే వాళ్ళ యొక్క సంస్కృతిలో గూడా అది భాగమై ఉండొచ్చు. దిక్కులు కట్టాలి అని. బట్ 10,000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులనేది ఈ ధర్మాన్ని చెప్పారు. అదే రకంగా ఇప్పుడు 'తాజ్‌మహల్' అనేది అయింది. ఇప్పుడు మనం ఏంటంటే వాటికన్ సిటీకొద్దాం. ఎందుకు మనం ఆహ్, వాటికన్ సిటీ అదేవిధంగా వాటికన్ సిటీలోని పీటర్ బాసిలికా చర్చు, 'తాజ్‌మహల్' 16థ్ సెంచరీలోనే కట్టారు. ఆహ్, ఒక 30 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. 16థ్ సెంచరీలోనే 2 కట్టారండి. సో, ఇవాళ వాటికన్ సిటీ చర్చ్‌లో ఎవరు కూర్చుంటారు? పోప్ కూర్చుంటారు. మోస్ట్‌లీ సో, ఈ రకంగా మొత్తము ఒక మౌజోలియం తర్వాత మనకి చార్బాగ్ అంటారు. చార్బాగ్ దగ్గర ఇది సౌత్ గేట్. యాక్చువల్‌గా ఈ సౌత్ గేట్‌లోంచి మనము లోపలికి వెళ్తామండి. ఇది ఈస్ట్ గేటు, వెస్ట్ గేటు. ఇక్కడ ఇంతకుముందు ఒక మార్కెట్ ఉండేదండి. ఆహ్, ఆ యొక్క మార్కెట్ ఒక 200 ఇయర్స్‌లో కంప్లీట్‌గా పబ్లిక్ ఆక్యుపై చేశారు. నేను నా యొక్క పరిశోధనలో మొత్తం 'తాజ్‌మహల్' అనేది ఒక హిందూ ధర్మం ప్రకారము దిక్కులకు సరిపెట్టి ఆయాది గణాన్ని అక్కడ ఆ యొక్క లేఅవుట్‌లో ఎలా అప్లై చేశారనే దాని మీద 2014లోనే ఒక థీసిస్ రాయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క మార్కెట్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడంతా మధ్యలో ట్రయాంగిల్ లాగా ఉండి వీధులున్నాయి చూసారా? ఇది ఇంతకుముందు ఇది ఓపెన్‌గా ఉండేదండి. ఇప్పుడంతా ఇట్స్ వాస్ ఆక్యుపైడ్ బై జనరల్ పబ్లిక్. అప్పుడు మార్కెట్ 1600 శతాబ్దంలో ఎలా ఉన్నదనేది కూడా డికోడ్ చేయడం అనేది జరిగింది. మోస్ట్‌లీ ధర్మాన్ని చెప్పడానికి ఆర్కిటెక్చర్ కాలేజీలకి కానీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వీటికి ఒక 10 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నానండి. పిల్లలకి ఒక మంచి సెమినార్ చెప్తాను. మన సంస్కృతి, మన వాస్తు కళ సంబంధించినటువంటి మెథడాలజీస్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో, సహకారం ఇవ్వండి అని చెప్పి మనం చాలా సార్లు వెళ్ళడం జరిగిందండి. కానీ వాళ్ళకి మనం థీసిస్ రాయాలి. వాళ్ళకి మనం పేపర్స్ రాయాలి. మనకు ఆ రోజుల్లోనే 10,000 ఇస్తా అన్నారు నాకు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం. మనం పేపర్ రాయడం ఏంటి? మన పేపర్ ఎవడో అడ్డం పెట్టుకోవడం ఏంటి? నచ్చలేదు నాకు వచ్చేసా నేను. సో, అదే రకంగా మనం ఇప్పుడు ఒక వాటికన్ సిటీ అనేది చూద్దాం. వాటికన్ సిటీ కంప్లీట్‌గా ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక పోపు కూర్చునేటటువంటి ఒక బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ అంత శక్తివంతంగా ఉండడానికి రీజన్ ఏంటి అనేది మనం చూసినప్పుడు, దిస్ బిల్డింగ్ అనేది ప్రాపర్‌గా శుద్ధ ప్రాచికి కట్టారు. అది వాళ్ళ సంస్కృతిలో ఉన్నదా? మన సంస్కృతిలో ఉన్నదా? అప్రస్తుతం. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి మన మాయన్సా? లేకపోతే మాయన్. మెక్సికోలో ఈ నాలెడ్జ్ స్థిరపడింది. గౌటమేలా అనేటటువంటి సిటీస్‌లో చారిత్రాత్మకమైన ఆధారాలు బయటపడ్డాయి. అంటే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ తర్వాత నాలెడ్జ్ అనేది స్కాటర్ అయింది. మాయన్ శిష్యులనేవాళ్ళు స్కాటర్ అయిపోయారు. సో, ఆ రకంగా నాలెడ్జ్ గూడా డిఫ్యూజ్ అయి ఉంటుందన్నమాట.
బట్ ఇక్కడది మన ఇంటికి ఉపయోగించేటటువంటి వాస్తుపురుష మండలి ఇక్కడ వాడారు. ఇంటికి వాడేటటువంటి ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడ వాడారండి. చాలా చూడముచ్చటగా ఉంటుంది. ప్లస్ ఎక్స్‌టెన్షన్స్ ఎక్కడి దాకా తీసుకోవచ్చో అంతవరకే లిమిట్‌గా తీసుకున్నారనమాట. దీని ఆయాది నంబర్ గూడా మనం డికోడ్ చేయడం అనేది యాక్చువల్‌గా దీన్ని దక్షిణం యోని అండి. సో, నాకు తెలిసి మెయిన్ పోపు వీళ్ళందరూ దక్షిణం నుంచే ఎళ్తారు. తూర్పు జనరల్‌గా ఇటు మోస్ట్‌లీ ఆహ్, ఎంటర్‌టైన్ టు ద జనరల్ పబ్లిక్. అదే రకంగా మీరు చూడండి ఇది ఒబెలిస్క్ అని చెప్తారనమాట. ఈ యొక్క బిల్డింగ్ ఎదురుగా ఉంటుందనమాట. మంచి యుద్ధ చిత్రాల్లో వాటిల్లో ఆహ్, ఈ ఈ సెటప్ చూపెడతారనమాట. యాక్చువల్‌గా అది మన ధ్వజస్తంభాన్ని సూచిస్తదనమాట యాక్చువల్‌గా. దిస్ ఈస్ ద ఆహ్, ఎంట్రీ అని అదే రకంగా దాని యొక్క హైట్‌ని బట్టి అక్కడ ఏ ఆయుధ నంబర్ వాడారు. ఎవ్రీథింగ్ ఇదంతా నేను డీకోడ్ చేయడం అనేది జరిగింది. సో, ఇది ఆహ్, ఎందుకు ఒక చర్చ్ అనేది ఈ కొలతలన్నీ తీసుకున్నప్పుడు దాని ఆయాది నంబర్ గూడా మనం కనుక్కోవడం అనేది జరిగింది. సో, వాటికన్ సిటీ గూడా అయిపోయింది మనకి. సో, ఇక్కడ గూడా దిక్కుల ప్రకారమే ఎందుకు కట్టారు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక దిక్కుల ప్రకారం ఎందుకు కట్టారు? చూడండి. ఆహ్, ఈ యొక్క వెస్ట్‌కి సంబంధించి వెస్ట్‌కి సంబంధించి పార్ట్ చూసుకున్నప్పుడు వెస్ట్ లైన్‌కి అలైన్‌మెంట్. ఇందులో ఒక బాక్సు ఒదిగిపోయి ఉంటుందనమాట. ఒక రెక్టాంగిల్ ఆఫ్ ప్రపోర్షన్ 1:1.5 మై గెస్ ఈస్ రైట్. అక్కడ ఆ ప్రపోర్షన్ గూడా వాడారండి. అంటే అయోధ్య ధర్మాన్ని వాడారు. ధర్మానికి సరిపెట్టి వాడారు. హ్మ్. మచ్చ ఎంట్రీ అనమాట పబ్లిక్ స్పేసెస్‌కి అది వాడారు. ప్రపోర్షన్స్ వాడారు. ఆ ఆయాది నాలెడ్జ్‌ని ఏదైతే పొందుపరిచారో అది మొత్తము ఇక్కడ చివరి దాకా ఆ యొక్క గ్రిడ్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకొని ఇదంతా డెవలప్ చేశారండి. ఎవ్రీథింగ్ అదంతా డీకోడ్ చేశాను. ఒక ఫైల్ గూడా ఉంది నా దగ్గర. ఓకే. సో, అయ్యా ఇక్కడేమైనా యాదృచ్ఛికంగా కట్టారా? చూడు 3 భిన్న సంస్కృతులు, 4 భిన్న సంస్కృతులు దిక్కులకు సరిపెట్టి కట్టారు. ఏదో ఒక రీజన్ ఉండబట్టే గదా! ఎందుకు? ఎర్త్‌కి ఒక లైఫ్ ఉన్నది. ఎర్త్‌కి ఒక లైఫ్ ఉండబట్టే ఎర్త్ పైన మనకి లైఫ్ ఉంది. చెట్లు, చేమ, తిండి, వృక్షాలు, మొక్కలు, నీరు, ఆక్సిజన్ భూమి పైన మనం సస్టైన్ అవ్వడానికి కావాల్సిన వాతావరణం ఉంది. ఆ ఎనర్జీస్ అన్నీ భూమి ఉపరితలం మీద ఉన్నాయి. వాటిని కన్‌స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఒదిగిపట్టాలి అనేది మన ధర్మం చెప్తుందనమాట. యాహ్! యామ్ ఐ టాకింగ్ అబౌట్ ద సైన్స్? అంతేనా? నేనేం మాట్లాడుతున్నాను? సైన్సే కదా నేను మాట్లాడేది. ప్లస్ ప్రకృతిలో ఇక్కడ యూజ్ చేసే స్కేల్‌కిను, మన భూమి తిరిగేటటువంటి స్పీడ్‌కి, ఆ రిథమ్‌కి ఒక డిఫరెన్స్ ఉందండి. ఒక మూలం ఉందనమాట. ఇయన్నీ చెబితే ఆశ్చర్యపోతారు మీరు. ఇలా యూట్యూబ్ వీడియోలు చెప్పుకోవాల్సినోడిని కాదు నేను. కానీ మరీ భ్రష్టు పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్‌లో భ్రష్టు పట్టిపోయింది. మరి గోదావరి జిల్లాలో అయితే మరీ దారుణం. అయ్యవారు చెప్తే గాని ఏదివ్వదు. అయ్యవారు తన బతుకు తెరువు ఏదేదో చెప్తాడక్కడ. అయ్యవారికి ఎందుకు చెప్తున్నారో అయ్యవారికి తెలీదు. అయ్యవారు ఏది చెప్తే అది చేయడమే. ఈ అయ్యవార్లకి అసలు ధర్మం తెలీదు. ఈ 40, 50 ఏళ్ల కాలాల్లో కొన్ని పత్తి చీటీలు పట్టుకొని అదే వాస్తా అక్కడ. ఘోరం అన్నమాట. సో, మనం వాటికన్ సిటీ చూసాము. మనం యాంకర్ వాట్ అంటే ద బిగ్గెస్ట్ మాన్యుమెంటల్ కాంప్లెక్స్ ఒక స్పిరిచ్యువల్ అదే రకంగా ఒక ప్రత్యేక మతానికి ఒక రిలిజియస్ మాన్యుమెంటల్ కాంప్లెక్స్ అనేది చూసినప్పుడు ఇది యాంకర్ వాట్. ఇది 11వ శతాబ్దంలో కట్టారు. ఎందుకు యాంకర్ వాట్ టెంపుల్‌లో కూడా ఇదే రకంగా చూడండి దిక్కులకి ప్రతీది అలైన్‌మెంట్ అయ్యింది. ఎందుకు యాంకర్ వాట్‌లో పశ్చిమంగానే విష్ణుమూర్తి చూస్తున్నాడు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఫర్ థట్. మరిప్పుడున్న ఆర్కిటెక్ట్స్ గాని ఇవన్నీ పెద్ద పెద్ద కోర్సులు చేశారు. మరి మీరన్నీ ఇవన్నీ డీకోడ్ చేయాలిగా. ఆర్కిటెక్ట్స్ వాస్తు కళా నిపుణులు అని చెప్పుకునేటటువంటి ఆర్కిటెక్ట్స్ మరి వీటిని మీరు డీకోడ్ చేయాలి గదా! మీ ఆర్కిటెక్చర్‌కి సంబంధించినటువంటి మీ మాస్టర్స్, మన మాస్టర్స్, మన తాతలు ఒక నాలెడ్జ్ ప్రకారం అది మనకు కట్టినప్పుడు మనం అది ప్రూవ్ చేయాలి గదా! వాస్తు సిద్ధాంతులు, వాస్తు అంటే ఒక ఆర్కిటెక్ట్‌కి పడదు.
ఆయన బతకడానికి తనిచ్చే ప్లాన్‌లో దానికి సంబంధించినటువంటి వాస్తు లేకపోతే కస్టమర్ ఒప్పుకోడు కాబట్టి భారంగా ఇవాళ ఆర్కిటెక్ట్స్ పనిచేస్తున్నారు. నేను భూమి మీద ఉన్నటువంటి ఇయన్నీ నేను డికోడ్ చేశాను మిత్రులారా. భూమి మీద ఉన్నటువంటివన్నీ నేను డికోడ్ చేశాను. నాకు మెథడాలజీ తెలుసు. సీ ఇది ఎలా దిక్కులకి సరిపెట్టబడి ఉందో చూడండి. ఇది ఒక విష్ణు దేవాలయం. అదే రకంగానే ఈ సీ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దీని పక్కనే ఉండేటువంటి యాంకర్ థామ్ అనేది మీరు చూసారా? ఇంత పెద్ద 3 కిలోమీటర్స్ బై 3 కిలోమీటర్స్ దాంట్లో ఒక బేయన్ టెంపుల్ ఉన్నది. ఇదంతా మనం డికోడ్ చేసాం. అసలు ఈ ఆయాది నంబరే డికోడ్ చేసాం. అదే రకంగా బాపున్ టెంపుల్ ఉంది. ఇవి కూడా మనం డికోడ్ చేసాం. అంటే ఇందులో చూసారా? ఇవంతా వృక్షాలతో అంతా ఇదైపోయింది. కానీ దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం డికోడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇదే దిక్కులకి సరిపెట్టబడం. దీన్ని డికోడ్ చేయడం అనేది జరిగిందనమాట. నేను భూమి మీద ఆల్మోస్ట్ ఈ 10 ఏళ్ళు ఈ రీసెర్చ్‌లో దేన్ని నేను వదిలిపెట్టలేదు. కాతే ఇప్పుడు ఏం చేయాలన్నా ఏం కావాలి నాకు? నాకు ప్రోత్సాహం కావాలి. ఒక గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహం కావాలి. ఒక ఆంధ్రుడు ఈ 1000, 2000 సంవత్సరాల కట్టిన అన్నిటికి మూలాల్ని చెప్పగలిగాడు. నా మనస్సాక్షికి తెలుసు. ఒక ఆంధ్రుడు అది ఛేదిస్తున్నాడు ఇవాళ. ప్రపంచమంతా మన చుట్టూ తిరుగుతుంది. సో, దీనికి ఒక స్పాన్సర్‌షిప్స్ కావాలి. ప్రయాణాలు చేయాలి. ప్రపంచమంతా మాన్యుమెంట్స్ ఉన్న చోట వెళ్ళాలి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి పర్మిషన్స్ కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క కల్చర్ అండ్ టూరిజం సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కావాలి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్‌తో కలిసి మనం ఆ పని చేయాలన్నమాట. ఇది ప్రస్తుతం నడుస్తుందన్నమాట. సో, ఓకే. యాంకర్ వాట్ కూడా మనం చూసాం ఇవాళ. ఇదే దిక్కులు కొంది. ఇంక మనం చూడాల్సిందేంటండి? మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీరంగం. ఎందుకంటే శ్రీరంగం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే శ్రీరంగం ఈజ్ ఎ టెంపుల్ సిటీ. సింగిల్ మాన్యుమెంట్ కాదు. ఇట్ ఈజ్ ఎ సిటీ అన్నమాట. ఒకప్పుడు అది రాజధాని. ఇక్కడ మన విష్ణుమూర్తి చూడండి. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి అది మొత్తము ఆ పెరిఫెరీ ప్రాకారాలు, ఔటర్ ప్రాకారాలు చూడండి. కొంచెం కొంచెంగా తిప్పి దిక్కులకు సరిపెట్టబడి ఉన్నటువంటి ఇది దక్షిణ ప్రాకారంతో అలలలలాడుతుంటది. ఇది రెండవ ప్రాకారం, మూడవ ప్రాకారం, నాలుగవ ప్రాకారం, ఐదవ ప్రాకారం, ఆరవ ప్రాకారం, 7 ప్రాకారాలు. చూసారా? వై? ఇదెందుకు దిక్కులకు కట్టారు? అన్ని దిక్కులకు కట్టారుగా. అన్ని మతాలు, అన్ని సంస్కృతుల వాళ్ళు ఒక 4000 సంవత్సరాల టైమ్ పీరియడ్ కాలంలో ఒకే రూల్‌ని ఎందుకు ఫాలో అయ్యారు? ఎందుకంటే ఎర్త్‌తో ఒక ప్రాపర్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాము. ఎర్త్ అనేది సమృద్ధిగా ఆ యొక్క క్షేత్రం తీసుకొని, ఆ క్షేత్రంలో మనం ఇచ్చేటటువంటి ఆయాది నంబర్ ప్రకారం ఒక లయ క్రియేట్ చేయబడుతుంది. అంటే ఏదైనా క్షేత్రానికి ఒక శక్తివంతంగా ఉండాలంటే భూశక్తిని తీసుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. దిస్ ఈస్ ద యాస్పెక్ట్ ఆఫ్ ద బిల్డింగ్. దిస్ ఈస్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్. వితౌట్ దిస్ ఆస్పెక్ట్ రిమైనింగ్ 99% ఆర్ వర్స్ అని చెప్పాడు. స్థపతి చెప్పిన మూల సూత్రాలను దృష్టిలో పెట్టుకొని నేను రివర్స్ ఇంజినీరింగ్ చేయడం ద్వారా ఇవన్నీ నేను చూసాను. చాలా ఆశ్చర్యపోయాను అసలు. స్థపతి ఇచ్చిన 10,000 ఆయాది నంబర్స్‌లో ఈ నంబర్‌లన్నీ పొందుపరిచి ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఈ నంబర్‌లు తీసినప్పుడు ఈ ఒక నంబర్ అక్కడ 10,000 నంబర్‌లో ఒక నంబర్ కింద కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. 10,000 నంబర్స్‌లో ఒక 700 కూడా ప్యూర్‌గా నంబర్స్ ఉండవు 10,000 నంబర్స్‌లో. ఇది మనం చేయడం అనేది జరిగింది. సో, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. కామెంట్ పెట్టినాయన చాలా మనసుకి ఇబ్బంది కలిగింది. నిద్ర పట్టలేదు నాకు. ఎందుకంటే ఇదే పనిగా, ఇదే జీవంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ యొక్క విషాన్ని చిమ్మరాదు గదా!
చిన్న కామెంట్‌తో కొట్టి పడేయొచ్చు కదా! ఇవి ఎందుకిలా కట్టారనేది నువ్వు ప్రూవ్ చేయి నాయన. నేను నీకు చెప్పేదేంటంటే, ఇవి ఎందుకిలా కట్టారు డైరెక్షన్స్‌కి? ఎందుకు విదిక్కులుగా కట్టలేదు? నేను చూపెట్టిన వాటిలో మూడో, నాలుగో వండర్స్ ఆఫ్ ద వరల్డ్‌లో ఉన్నాయి. ఎయిత్ వండర్‌గా మన యాంకర్ వాట్ కూడా తీసుకున్నాం. సో, ఫైనల్‌గా మనం వచ్చినప్పుడు మన విజయవాడలోని తిరుమల, తిరుపతి దేవస్థానం వాళ్ళు అమరావతిలో కట్టారు. సో, శాటిలైట్ ఛానల్ సరైనోళ్ళొస్తే ధర్మాన్ని ఎలిగి చెప్తామండి మనం. చూడండి. ఇక్కడ మన మంతెన సత్యనారాయణ గారు ప్రకృతి ఆరోగ్య చికిత్సాలయం. న్యాచురల్ అంటాడు. న్యాచురల్ ఫుడ్స్ పెడతాడు. కానీ కన్‌స్ట్రక్షన్స్ ఏవి న్యాచురల్‌గా ఉండవనమాట. అవన్నీ ఏంటంటే ఒక న్యాచురల్‌ని ప్రతిబింబించేటటువంటి ఒక నమూనా. ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంటే దిక్కులకు సరిపెట్టి కట్టాలయ్యా రాజుగారు. దాన్ని నిజంగా ప్రకృతికి సరిపెట్టి కట్టుంటే ఇంకా మహోన్నతమైనటువంటి ఆకర్షణ కలిగుండేదనమాట. బట్ అక్కడ సోల్‌కి శాంతి ఉండదక్కడ. మంతెన సత్యనారాయణ గారి న్యాచురల్ దీంట్లో సోల్‌ని ఇచ్చేసేటటువంటి శక్తి అది ఉండదు. నిస్తేజం అక్కడ. ఓకే. బేస్డ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ నేనది చెప్తున్నాను. కానీ వారిచ్చేటటువంటి ఆహారం థెరపీస్ వల్ల అది వేరు. కానీ ఆ క్షేత్రంలో ఆ మహిమని వాళ్ళు పొందుపరుచుకోలేకపోయారు. ఇక్కడ చూడండి మిత్రులారా. ఇది మనకి ఈ ఇప్పుడు నేను మీకు ఒక ప్లేస్ మనకి ఒక పాత్ చూపెడతాను నేను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టుకోవడానికి ఇక్కడి నుంచి ఇదంతా అప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ అనేది ఇంత స్పేస్ ఇచ్చారనమాట. ఓకే. ఇంత స్పేస్‌లో మరి 200 అడుగుల సీడ్ రోడ్డు వద్దని చెప్పి, ఎందుకు తిరుమల తిరుపతి సంబంధించిన స్థపతులు వెంకటేశ్వర స్వామి గుడిని ఇలాగ దిక్కులకి అలైన్‌మెంట్ చేసి కట్టారండి చూడండి. ఏ రోడ్డుకి అలైన్‌మెంట్ చేసి కట్టొచ్చు కదా! పండితుల వాదన ఏంటంటే, మన చిన్న చిన్న ఇళ్లలో తిప్పి కడితే మూలలన్నీ చిన్న చిన్న ట్రయాంగిల్ ముక్కల్లో వేస్ట్ అయిపోతాయి. దోషం అంట. బొంద, శార్దం. మరి ఇక్కడ టీటీడీ దేవాలయం చూడండి వాళ్ళకి కావాల్సినవన్నీ ఎంత చక్కగా దాన్ని ఎక్విజిషన్ చేశారు. రెక్టిఫై చేయడం అంటారు. అంటే ఒక ప్రాకారం కట్టారు. ఇంకా ఎన్ని ప్రాకారాలుగా దాన్ని కట్టొచ్చు. 2, 3, 4 అంతా సిద్ధం చేసుకున్నారు. బేస్‌మెంట్స్ అన్నీ మార్కింగ్‌లేసుకొని. ముందు విడతలో ఇది కట్టారు. ఇక్కడ ఈశాన్యంగా కూడా ఇక్కడ ఒక పుష్కరిణి కడుతున్నారండి. చూసారు కదా! మరి ఈ రకంగా కట్టినప్పుడు అంటే ఆహ్, ఇదిగోండి. సేమ్ ఇది సేకరించారు దిక్కులకు తగ్గట్టు. చూడండి నేను రెడ్ మార్క్ ఏసిన తర్వాత మీరే చెప్తారు. ఇదిగోండి. ఈ ఓరియంటేషన్ ఏదైతే ఉందో చూడండి నేను రెడ్ మార్క్ ఏసిన బాక్సు కరెక్ట్‌గా దిక్కులకు ఓరియంటేషన్ అయిందా? ఇది వదిలిపెట్టేశారు. ఎందుకు? ఆ పెరిగిపోయిన ఇది మనం ప్రాకారాలతో కట్టిన తర్వాత దాన్ని వేరే పర్పస్‌కి వాడుకుంటారు. ల్యాండ్‌స్కేపింగ్‌కో వేరే వేరే కార్యాలయాలు పెట్టుకోవడానికి. అంతేగాని ఇక్కడ యాక్చువల్‌గా విదిక్కులుగా ఉంది. ఉత్తరం ఇటు పక్క ఉందన్నమాట. కానీ అక్కడ ఉత్తరం కోణం వచ్చింది. ఇవాళ ఉన్నవాళ్ళు మనం భయపెట్టేదేంటి? ఈ మూలలు పెరిగిపోయినియి, ఆ మూలలు పెరిగిపోయినియి, ఈ మూలలు పెరిగిపోయినియి. అసలు ఏ మూలలు పెరిగిపోతే మనకెందుకయ్యా? మనం కట్టాలనుకుంది మనము దిక్కుల ప్రకారం, ఆయం ప్రకారం సేకరించాము, ఎగ్జిక్యూట్ చేశాము. చూడండి ఈ గుడిలోకి వెళ్ళేటటువంటి నడకలు కూడా ఎంత చక్కగా దక్షిణం నుంచి ఉత్తరానికి నడకలు పెట్టారు. మళ్ళా అక్కడి నుంచి పశ్చిమం నుంచి తూర్పుగా ఆ లోపలికి వెళ్ళేటట్టు పెట్టారనమాట. చూడండి ఎంత దిక్కులుగా పద్ధతిగా కట్టారు. అంత స్థలం ఇచ్చినప్పుడు వారు కొంత ఎందుకు తీసుకున్నారు? ఎందుకు దిక్కులకు సరిపెట్టారు? ఆ నడకలొచ్చేటట్టు చేశారంటే, ఒక రీజన్ ఉండాలిగా! మనమేమి ఆకాశంలో కట్టటం లేదు గదా! మనం ఎక్కడ కడుతున్నామయ్యా? భూమి మీద కడుతున్నాం. శంకు స్వర్గంలో కట్టటంలా. మరి భూమి ఆధారంగా కట్టినప్పుడు భూమి తాలూకు ఏదో ఒక ప్రక్రియ ఉండబట్టే గదా! ఈ రోజున గాని, ఆ రోజున గాని ఎందుకంటే భూమి ఎటర్నల్ నాయన.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది గూడా ఎటర్నలే. ఆ రకంగా తిరుగుతున్నప్పుడు మనం చూడు ప్రతి సంవత్సరం 365 రోజుల 6 గంటలు పడుతుంది భూమి తన చుట్టూ తిరగడానికి. ఇది ఎటర్నల్, ఇది ఎప్పుడు మారదు. ఎప్పుడో మొన్న 2000 సంవత్సరాల క్రితం పిరమిడ్‌లు కట్టినప్పుడు అలాగే ఉంది. ఇవాళ అలాగే ఉంటుంది. రేపు అలాగే ఉండబోతుంది. దట్ ఈజ్ ఎటర్నల్. అది ధర్మం. ధర్మం అంటే ఎటర్నల్. నిన్న ఉన్నది. ఇవాళ ఉంటుంది. రేపు ఉండబోతుంది. అది ధర్మం అంటే. అది నీ హైందవ ధర్మం కాదు. ప్రకృతి ధర్మం. ఇంత ధర్మాన్ని నమ్ముతాను కాబట్టే సీ కృష్ణా నది ఆవల ఒడ్డున అదుంటే, ఏవల ఒడ్డున నేనున్నాను. నా ఇల్లు కాకపోయినా సరే, ఇది నేనున్నది నా ఇల్లు కాదండి. కాతే మనం కట్టాం కాబట్టి మమకారంతో నాది అని మొన్నొచ్చింది. నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు. నేను ధర్మాన్ని సంపాదించాను. ఇప్పుడు నాకు తిండి పడుతుంది ధర్మం. నా నలుగురు కొడుకుల్ని ఇక్కడ దగ్గరలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో చదివించుకోవడానికి ఆ ఊరొచ్చాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా నేను. అలాగే మా అంకుల్ గారికి సెంటు ఒక ఆహ్, 3,00,000గా ఉన్నప్పుడు ఒక 4 సెంట్లు కొనిపెట్టడం జరిగింది. ఇప్పుడు సెంటు 10,00,000 అయింది. నా మనసుకి అనుకూలంగా కట్టుకోమన్నారు. చూడండి ఇంతకుముందు నా ఇల్లు మీకు కనపడతది. ఓన్లీ 40% 45% ఇల్లే నేను కట్టుకున్నాను ఆ రోజు. చూడండి బ్రహ్మస్థానం ఓపెన్‌గా ఉంది ఇక్కడ. ఆ! అదే రకంగా ఇక్కడ ఈశాన్యం ఓపెన్‌గా ఉంది. ఇప్పుడు నేను పరిపూర్ణంగా చతుర్ముఖంగా చేసి కట్టుకున్నానండి. సో, ఇక్కడ ఉన్న ఇల్లులు రోడ్డుని ఫాలో అయినయి. నేను మాత్రం ధర్మాన్ని ఫాలో అయ్యాను. ఒక్క సెంటు భూమి 3 పక్కల 3 ట్రయాంగిల్స్ కింద వేస్ట్ అయింది. అవి నేను ఎలా వాడుకున్నానో కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. సో, ఇంత ఓ 40 నిమిషాల వీడియో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకరు పెట్టిన కామెంట్ అనేది ఎటువంటి వ్యక్తికి, ఎటువంటి ఆహ్, సత్యం పట్ల ఆహ్, నేను చెప్పిన ధర్మం పట్ల ఒక తేలిక భావం ఏర్పడకుండా ఉండటానికి ఇది చెప్పాల్సొస్తుంది మిత్రులారా. ఒక్కటే మనం బాగుండాలంటే, మనం ప్రకృతితో సహజీవనం చేయాలి. అంటే ఏదో రకంగా సహజీవనం చేయడం కాదు. ప్రకృతి తాలూకు శక్తి తత్వాన్ని తెలుసుకొని, దానికి మనం మన ఇంటిని కూర్చోపెట్టడం ద్వారా దాంతో కనెక్ట్ అవుతాం. అదే ఇక్కడ చెప్తుంది నేను. అలాంటి లేఅవుట్లు ఉండకపోవచ్చు. మీరు ఎక్కడెక్కడ కొనుక్కుంటారో చెప్తే మేము వెతికి పెడతాం. ఇంట్లో కూర్చొని పలానా వీధిలోకెళ్ళి కొనుక్కో అని చెప్తాం. ఒక రూ. 2,000 కట్టండి. ఒక ప్లాట్ చూపెట్టుకోండి. లేదా ఒక 10,000 కట్టండి. నెలకి 100 ప్లాట్లు చూపెట్టుకోండి. మీ ఇష్టం. మేమున్నాంగా. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేమున్నాం కదా అని చెప్తున్నాం. అందువల్ల కొంత కనువిప్పు కలిగిస్తుంది. ప్రజలకు కూడా తెలవాలి. ఉన్న వాస్తు పండితుల్లో, ఉన్న వాస్తు యూట్యూబ్ ఛానల్స్‌లో ఎవరు మంచి, ఎవరు చెడు అనేది తెలవాలంటే we have to disclose the truth by giving some proper examples, some proper testimonies and some proper evidences. సో, టుడే పిరమిడ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎవిడెన్సెస్ ఇచ్చాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఒక కామెంట్ పెట్టండి. ఈ యొక్క వీడియో చూడడం ద్వారా మీకు కలిగినటువంటి అనుభవం. ఇదంతా క్రోడీకరించడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఒక ధర్మబద్ధమైనటువంటి టీచర్స్ ద్వారా 100% ప్యూరెస్ట్‌గా నాలెడ్జ్ తీసుకున్న నాకు ఇవన్నీ క్రోడీకరించడానికి 15 ఏళ్ళు పట్టింది. నేను ఒక్క గంట వీడియోలో ఇవన్నీ మీకు నేను చెప్పాను. అదే రకంగా మనం రేపొద్దున ట్రివాండ్రం వెళ్తున్నాం 15, 16 తారీఖుల్లో. ఒక 2 రోజులు ప్రోగ్రాము కొంచెం దక్షిణ భారతదేశంలో పేరొందినటువంటి ఆర్కిటెక్చర్ ప్రొఫెషనల్స్, స్థాపత్యవేత్త ప్రొఫెషనల్స్ పేపర్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఇక నేను, నా శిష్యుడు, నా కుమారుడు ముగ్గురు వెళ్తున్నాము. దగ్గర దగ్గర ఒక 60, 70,000 ఖర్చు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కొన్ని దేవాలయాలు కూడా నోట్స్ రాసుకుంటాం. సో, ఈ ఛానెల్ చూసిన వాళ్ళు కాస్త డొనేట్ చేయండి. రూ. 1000 డొనేట్ చేయండి. 5,000 డొనేట్ చేయండి. లేదా ప్లాన్ గీయించుకోండి. మీరు ఈ టైంలో ప్లాన్ గీయించుకున్న ఆ డబ్బులు మాకు ఈ కార్యక్రమానికి ఉపయోగపడతాయి. అది ఒక సర్వీస్ ఇవ్వండి మాకు. ఏదో ఒక సర్వీస్ చేయడానికి. లేదా ఒక ఆన్‌లైన్ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోండి. ఒక
ఒక ఆఫ్‌లైన్ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకుని మీరు తరగతులు ఎప్పుడైనా వినొచ్చు. కొంత అడ్వాన్స్ రూపంలో మీరు ఆ డబ్బులు కట్టినప్పుడు అది మాకు ఉపయోగపడుతుందండి. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్.